గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట గురుకుల కళాశాలలో ఈ ఘటన జరిగింది. 6 10వ తరగతి విద్యార్థులపై దాడి జరిగింది. క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో ఇంటర్ విద్యార్థుల దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. 5 విద్యార్థులను సస్పెండ్ చేశారు. గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట గురుకుల కళాశాలలో ఈ ఘటన జరిగింది. 6 10వ తరగతి విద్యార్థులపై దాడి జరిగింది. క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో ఇంటర్ విద్యార్థుల దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 5 విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ అయితే కలకలం రేపుతా ఉంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఆ గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి కౌశిక్ అనేటువంటి విద్యార్థి ఆ విద్యాలయానికి సంబంధించి వైస్ చైర్మన్ గా నియామకమయ్యాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంటర్ స్టూడెంట్స్ కు అదేవిధంగా 10th స్టూడెంట్స్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కౌశిక్ ని టార్గెట్ చేసినటువంటి ఇంటర్ విద్యార్థులంతా కూడా ఒక 20 మంది ఇంటర్ విద్యార్థులు రాత్రి సమయంలో కౌశిక్ పై దాడి చేశారు. ఆ క్రమంలోనే ఈ దాడిని అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి మరో 5 10వ తరగతి విద్యార్థుల పైన కూడా ఇంటర్ విద్యార్థులు 20 మంది వచ్చినటువంటి ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారని కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనను అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఒక మొబైల్లో చిత్రీకరించడంతో కూడా ఈ ర్యాగింగ్ వ్యవహారం అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారం సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది కూడా బయటకు పొక్కకుండా కూడా జాగ్రత్త పడ్డ నేపథ్యంలో తాజాగా ఇటువంటి దాడి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నిన్న విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ అక్కడ హాస్టల్ సిబ్బందిపై కూడా నిలదీయడం జరిగింది. ఆ దాడికి సంబంధించినటువంటి విచారణ చేసి వారందరినీ సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేయడంతో కూడా 5 విద్యార్థులను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం సంబంధించి కూడా దాడికి గురైనటువంటి బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి విద్యాశాఖ అధికారులు పోలీసులు అయితే విచారణ చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే మైనర్ అంటే ఇంటర్ స్టూడెంట్స్ 10th స్టూడెంట్స్ వీళ్ళంతా మైనర్ పిల్లలంతా కూడా ఈ దాడులకు పాల్పడడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.